ధనస్సు రాశి వారికి ఇది అష్టమ స్థానంలో గురుగ్రహం ప్రవేశించడం అనేది, అది కూడా ఉచ్చ రాశి కావడం బట్టి ఈ రాశి వారికి వ్యక్తిగత విషయాలలో కానీ లేకపోతే ఈ యొక్క గృహాలకు సంబంధించిన విషయాల్లో కానీ వాటికి సంబంధించిన ఖర్చులు ఆకస్మికంగా పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. అంటే దాన్ని అందంగా మలుచుకోవడంలో చేసే ప్రయత్నాలలో మీకు చాలా వరకు ధనాన్ని ఖర్చు పెట్టినా సంఘంలో గుర్తింపు గౌరవం పెంపొందే విధంగా చాలా చక్కగా గృహాన్ని మలుచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క ఇన్నర్ ఆలోచనలు అంటే మీ యొక్క అంతర్గత ఆలోచనలు కావచ్చు, ఆకస్మిక మార్పులు, అదేవిధంగా కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉండే మార్పులు లాంటివి మొదలైన వాటికి అధిక శాతం మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా మీకు ఆరోగ్య సంబంధమైన విషయాలలో కావచ్చు, ఆలోచనలలో కావచ్చు చాలా రకాలైన పాజిటివ్గానే మీరు మార్పులు చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మానసిక ఆందోళన, ఒత్తిడి లాంటివి చిన్నపాటివి ఏదైనా ఎదురయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని మీరు వ్యక్తిగతంగా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటూ వాటిని ఒక సవాళ్లుగా తీసుకుంటూ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడంలో ఆనందాన్ని పొందడానికి అవకాశం అనేది ఇక్కడ మనం చెప్పొచ్చు. సంఘంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవం, గుర్తింపు, ఒక ప్రాంప్ట్ పర్సన్గా మీకు తగిన విధంగా గుర్తింపు గౌరవం లభ్యమవడం, దానికి తగిన విధంగా మీరు ధనాన్ని ఆకస్మికంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు లాంటివి రావడం, ఆకస్మిక ఖర్చు లేనప్పటికీ కూడా అది మీ వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని పెంపొందించే విధంగా ముందుకు వెళ్ళడం, స్థిరాస్తులు పెంపొందించుకునే నేపథ్యంలో ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా మీ యొక్క వారసత్వ ఆస్తుల విషయంలో ఒకటి, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఒకటి, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు, దీర్ఘకాలిక ప్రణాళికల కోసం మీరు ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు లాంటి వాటికి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. మాట విలువ పెరుగుతుంది. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి తగిన విధంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ గౌరవాన్ని పెంపొందించుకోవడంలో, కుటుంబ సభ్యులతో సఖ్యత, కుటుంబంలో శుభకార్యాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం మొదలైన వాటి మీద కూడా దృష్టిని కేటాయిస్తూ ముందుకు పెడతారు.